సార్ ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక లంప్ సమ్ కార్పస్ అనేది వాళ్ళ దగ్గరకొస్తది. వచ్చిన తర్వాత మెజారిటీ ఆఫ్ ఏం చేస్తారంటే వాళ్ళేం ప్రాపర్టీస్ కొంటారు. సో, ప్రాపర్టీస్ కాకుండా మీ దగ్గర ఏమైనా థియరీస్ ఉన్నాయా కదా సార్? మంచిగా ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకోనికి? జనరల్‌గా మనం చూసే చాలామంది రిటైర్మెంట్‌లో ఒక 30, 40 సంవత్సరాలు కష్టపడ్డ సొమ్ము మళ్ళీ ఫ్యూచర్‌లో ఇప్పుడున్న సిట్యుయేషన్ మార్కెట్‌లో ఎలా ఉంది అనంటే పిల్లల మీద కంప్లీట్‌గా డిపెండ్ కాలేము. అలాంటి టైంలో ఈక్విటీకి రమ్మని చాలామంది చెప్పినప్పటికిని ఈక్విటీ అంటే ఈ అప్స్ అండ్ డౌన్స్ మళ్ళీ ఎందుకు రిస్క్ అనే విషయంలో ప్రాపర్టీస్ సైడ్ గానీ, గోల్డ్ సైడ్ గానీ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ సైడ్ గానీ వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది. బట్ యాజ్ యూజువల్ ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్ 35 ఇయర్స్ ఓల్డ్‌కైనా, 25 ఇయర్స్ ఓల్డ్ అయినా, 60 ఇయర్స్ ఓల్డ్‌కైనా సేమ్. రానున్న రోజుల్లో ఖర్చులు మీకోలాగా, మీ అబ్బాయికోలాగా పెరగవు. నంబర్ 1 అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఖర్చులు వాళ్ళకంటే 2 రేట్లు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఏ విధంగా? ఒకటి మెడికల్‌గా బాడీ సపోర్ట్ చేయకపోవచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే మనం బయట ఖాళీగా ఉంటాం కాబట్టి పండగ పబ్బాలకి గానీ, అటు ఇటు తిరగడం గానీ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. అయితే చాలామంది ఈక్విటీ సైడ్ రమ్మంటే, ఈ ఈక్విటీ సైడ్ ఉన్న ఫియర్ వల్ల రారు. వాళ్ళకి మేము ఒక స్ట్రాటజీ వాడతాం. దట్ ఈస్ 3 బకెట్ స్ట్రాటజీ. ఈ 3 బకెట్ స్ట్రాటజీలో మీ దగ్గర ఉన్న కార్పస్ అది 30,00,000 గానీ, 50,00,000 గానీ, ₹1,00,00,000 ఎంతైనా గానివ్వండి. ఫస్ట్ బకెట్ వచ్చి లిక్విడ్ బకెట్. అంటే రానున్న 3 సంవత్సరాల వరకు నెల నెల నేను విత్‌డ్రావల్ చేస్తే ఎలాంటి రిస్క్ లేకుండా నాకు ఆ విత్‌డ్రావల్ రావాలి. దాన్ని ఫస్ట్ బకెట్ అంటాం. దీన్ని 1-3 ఇయర్స్ సెగ్మెంట్ అంటే అసలు రిస్క్ లేని లిక్విడ్ ఫండ్స్‌లో గానీ, ఫిక్స్డ్ డిపాజిట్‌లో గానీ ఇన్వెస్ట్‌మెంట్ చేయమని చెప్తాం. ఆ తర్వాత సెకండ్ బకెట్ ఇది మీడియం టర్మ్ గోల్స్ కోసం లేదా కొంచెం హైబ్రిడ్ కేటగిరీ కాస్త డెట్ ప్లస్ ఈక్విటీ కాంబినేషన్‌లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లాంటివి పెట్టడం, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ లాంటివి పెట్టడం. ఇది దీని ఒరిజిన్ వచ్చి 4-6 ఇయర్స్ మినిమమ్ విత్‌డ్రావల్ నుంచి తీయాలంటే. తర్వాత ఈక్విటీ సెక్షన్ అది మోర్ దెన్ 10 ఇయర్స్. ఇప్పుడు మీరు ఈక్విటీలో 10 ఇయర్స్ అండ్ అబోవ్ హోల్డ్ చేయగలిగితే డెఫినెట్‌లీ ప్రాఫిట్ అనేది మనం చూస్తాం. 7 ఇయర్స్ అంటే ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు క్యాపిటల్ అనేది లాస్ అనేది ఉండదు. సో, ఇప్పుడు మొత్తానికి మొత్తం ఎస్‌డబ్ల్యూపీ పెట్టండి అనంటే అంటే మనం ₹1,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఇమ్మీడియేట్‌గా ఒక 60,000 70,000 విత్‌డ్రావల్ పెడదాం అనుకుంటే మార్కెట్ ఒక 20-30% పడ్డప్పుడు సార్ 20 లాక్స్ పోయినాయే అనే కాన్సెప్ట్ చాలామంది మనల్ని అడుగుతా ఉంటారు. ఆ క్వెషన్‌లో ఉంటుంది. 20 లాక్స్ పోయినప్పుడు బాధ ఎక్కువ ఉంటుంది. 20 లాక్స్ యాడ్ అయినప్పుడు ఆ బాధ ఉండదు. సంతోషం కూడా ఉండదు. పెట్టాము వచ్చింది 20% వచ్చింది అనుకుంటారు. మార్కెట్ సేమ్ అలాగే డిఫెండ్ చేస్తుంది. అంటే మామూలు మార్కెట్ ఆ విధంగానే బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ఈ 3 స్ట్రాటజీలు వాడి రానున్న 3 సంవత్సరాల కోసం ఎంత కార్పస్ అయితే మన ఇప్పుడు ఎక్స్‌పెండిచర్ మనకు తెలిసిపోద్ది కదా! 20,000, 15,000 మన కార్పస్ ఎంత కావాలి మనకు ప్రతి మంత్ అనేది